హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ అన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, షర్మిల గారు జగన్ గారి పైన తీవ్రంగా విరుచుకుపడడం గత కొంతకాలంగా మనం చూస్తున్నాం సార్. నిన్న కూడా తీవ్రంగా విమర్శించేశారు. బాబాయ్ చనిపోతే నువ్వు ధర్నా చేయట్లేదు కానీ వేరేవాడు చనిపోతే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తావా అంటూ కూడా కామెంట్ చేశారు. ఎందుకు షర్మిల గారు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు? అసలు ఎందుకంటారు? ఎందుకంటే ఆబ్వియస్సే ఆమె టార్గెట్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం అనే ఒక కాంగ్రెస్ టార్గెట్ ఏదైతే ఉందో అది ఆమె టార్గెట్ కాదు. ఆమె టార్గెట్ క్లియర్గా జగన్ని రాజకీయాల నుంచి తొక్కేయడమే ఆమె టార్గెట్. ఎందుకంటే ఆమె వ్యక్తిగతంగా జగన్కి వ్యతిరేకంగా రంగంలో దిగింది. దానికి కాంగ్రెస్ను ఆమె ఒక వేదికగా ఉపయోగించుకుంటుందే తప్ప క్లియర్గా ఆమెను ఎవరు పరిశీలించినా ఇది చిన్నపిల్లవాడికైనా అర్థమయ్యే విషయమే. ఎందుకంటే కాంగ్రెస్కు దేశంలో ఎవరు ప్రధాన శత్రువు? ఎన్డీఏ ప్రధాన శత్రువు, బీజేపీ కానీ ఎన్డీఏ కానీ. సో అది ఏ రాష్ట్రంలో అయినా అదే వాస్తవం అవుతుంది కదా. ఒక రాష్ట్రంలో ఏమన్నా తేడా ఉంటుందా? సో ఉండదు కదా. సో అక్కడ కూడా అదే చేయాలి. నిజానికి జగన్ చిత్తుగా ఓడిపోయాడు. జగన్ని ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కేసీఆర్ మీద తీవ్రంగా రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ని తొక్కేస్తే మనం ఆ ప్లేస్లోకి రావాలని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ పోటీ పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ను టార్గెట్ చేయడం అనేది రీజనబుల్గా ఉంది. అక్కడ అసలు జగన్ దారుణంగా ఓడిపోయి 11 మంది ఎమ్మెల్యేలతో మిగిలిపోయిన జగన్ మీద ఆమె టార్గెట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏంటి లాభం అంటే ఒకటి లాభం కనబడుతుంది. అదేంటంటే వైసీపీలో ఉండే వాళ్ళు ఎవరైనా వస్తారేమో కాంగ్రెస్లోకి అని. కానీ దానివల్ల జగన్ని విమర్శించడం వల్ల ఈమె వైసీపీలో నుంచి వచ్చేస్తారా? వైసీపీలో నుంచి రావాలంటే వైసీపీ వాళ్ళకి అది బెటర్ ఆల్టర్నేటివ్ అనిపించాలంటే ఈమె రాష్ట్రంలో ఉండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంచెం బెటర్గా ఉంటుంది, దీంట్లోకి వెళ్దామని అనిపించాలి. కానీ జగన్ని ఈమె టార్గెట్ చేయడం వల్ల ఈమెకి వచ్చే లాభం, ఈమెకంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు అక్కడ. కానీ ఈమె టార్గెట్ అంతా కూడా జగన్నే చేస్తుంది. నిన్న కూడా జగన్ విషయంలో ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడం మీద తీవ్రంగా విరుచుకుపడింది. సొంత చెల్లెలకు అన్యాయం చేశాడని చెప్పింది. మళ్ళీ బాబాయ్ హత్యని బయటికి తీసింది. బాబాయ్ హత్య జరిగితే ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు, ఇక్కడ ఎందుకు చేస్తున్నాడు? బాబాయ్ హంతకులతో తిరుగుతున్నాడు జగను. ఆ తర్వాత వినుకొండలో జరిగింది. నిజానికి తెలుగుదేశం వాళ్ళే గట్టిగా అది వ్యక్తిగత కక్ష అన్నట్ల మొదట్లో అన్నారు, మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఈమె చాలా స్ట్రాంగ్గా సర్టిఫికేట్ ఇస్తుంది. వ్యక్తిగత హత్య అది రాజకీయ హత్య కాదు అని ఈమె మాట్లాడుతుంది. అంటే ఈమె చంద్రబాబు తరపున ఒకరితో పుచ్చుకొని మాట్లాడినట్టే నిన్న కనబడుతుంది. అట్లాగే అసెంబ్లీ సమావేశాలకి ఎందుకు జగన్ హాజరు కావట్లేదు, దీన్ని ఎగ్గొట్టడానికే జగన్ వెళ్ళాడు అక్కడికి అనేది కూడా ఆమె మాట్లాడింది. ఇవన్నీ అయినాక కొంత చంద్రబాబును కూడా విమర్శించకపోతే బాగుండదు అన్నట్టుగా చంద్రబాబును విమర్శ ఏంటంటే ఇక్కడ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారు రైతులకి, చంద్రబాబు కూడా చేయాలి అని ఒక డిమాండు. రెండవది ప్రత్యేక హోదా అడగాలి అని రెండవ డిమాండు. మూడవది ఇప్పుడు పంట నష్టం జరిగింది, నష్టపరిహారం ఇవ్వాలి అనే డిమాండ్. ఈ డిమాండ్ చేయడంలో అర్థం ఉంది. కాకపోతే నా ప్రశ్న ఏంటంటే చంద్రబాబు ఇవ్వని హామీ రుణమాఫీ ఆయన ఇవ్వని హామీ ఇవ్వమని అడుగుతుంది కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని అడగట్లేదు. నిన్న కూడా ఎక్కడ కూడా తల్లికి వందనం డబ్బులు ఎందుకు వేయట్లేదు, ఆల్రెడీ స్కూళ్ళు తెరిచి 2 నెలలు అవుతుంది, వాళ్ళకి అవసరం కదా ఇప్పుడు తల్లులకి, దాని ఎందుకు ఇవ్వట్లేదు? అట్లాగే వాన్లు కూడా పడిపోతున్నాయి పెద్ద ఎత్తున, పెట్టుబడికి రైతులకు అవసరం, మీరు చెప్పిన 20,000 ఎందుకు ఇవ్వట్లేదు? అట్లాగే ఉచిత బస్సు అన్నారు, ఎప్పుడు నెరవేరుస్తారు? ఆ తర్వాత 18 ఏళ్లకు పైబడిన స్త్రీలకంతా 1,400 డబ్బులు వేస్తామన్నారు, అది ఎప్పుడు ఇస్తారు? 3 సిలిండర్లు అన్నారు, ఎప్పుడు ఇస్తారు? వాలంటీర్లకి 10,000 ఇస్తా ఉన్నారు, అసలు దాన్ని తేల్చట్లేదు మీరు. ఇలాంటి అనేక హామీలు ఇచ్చి ఇప్పటి వరకు దాని మీద విధాన నిర్ణయాలు కూడా ఏమి అనౌన్స్ చేయకుండా చంద్రబాబు సైలెంట్గా ఉంటే దాన్ని ఏమీ ప్రశ్నించట్లేదు. రెండవది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 7 నెలలకు ఎందుకు పెడుతున్నారు,
బడ్జెట్లో మీరు చెప్పిన హామీలు కేటాయించాలి కదా, అవి అడగట్లేదు. అంటే క్లియర్గా చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా లేదా, ఎందుకు నెరవేర్చట్లేదని అడగట్లేదు. అడగకపోగా అడుగుతున్న జగన్ని విమర్శిస్తుంది. అంటే క్లియర్గా ఆమె ఎవరి వైపు ఉన్నట్టు, క్లియర్గా చంద్రబాబు వైపు ఉన్నట్టు తప్ప కాంగ్రెస్ వైపు ఉన్నట్టు కాదు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు సహిస్తూ ఉందో తెలియదు. ఎందుకంటే ఈమెను విమర్శించిన వాళ్ళని కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. రాకేష్ రెడ్డి, ఇంకొక ఆమె ఎవరు ఉంది, వాళ్ళ ఇద్దరిని కూడా కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. అంటే ఈమెను ఎవరు విమర్శించొద్దని కాంగ్రెస్ చెప్తున్నట్టే కదా క్లియర్గా. మరి అధిష్టానం ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా ఉన్న స్కీమ్ ఏమన్నా వేసుకునిందా అనేది తెలియదు మనకి. అంటే వాళ్ళకి దేశం అంతా ఒక వ్యూహం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా వ్యూహం వేరే ఉందా, ఇదైతే ఎవరికి కూడా అర్థం కాలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఈ రకంగా ఏ రకంగా బలపడుతుంది. నిజానికి ఆమె బాబాయ్ హత్య అనేది అరిగిపోయిన రికార్డు, అది మళ్ళీ వేస్తుంది. ఆల్రెడీ ఇది ఫెయిల్ అయింది. ఆ రికార్డు వేస్తుంటే ఆమెకి కనీసం డిపాజిట్ రావాలి కదా, అది నమ్ముంటే ప్రజలు. అది నమ్మట్లేదు ప్రజలు. నమ్మట్లేదంటే అది వాళ్ళకి అనవసరమైంది, వాళ్ళ జీవితాలకు సంబంధం లేదు. అది ఆల్రెడీ అది ఎప్పుడో అయిపోయింది. దాన్ని వైసీపీ ఉపయోగించుకునింది 2019లో. తర్వాత తెలుగుదేశం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. తెలుగుదేశం కూడా దాన్ని పక్కన పెట్టేసింది ఒక రకంగా. ఎలక్షన్లో దాని మెయిన్ అంశం తెలుగుదేశం చేయలే, ఈమె పట్టుకునింది. ఈమె పట్టుకొని సాధించింది ఏంది సాధించాల, మళ్ళీ దాని చెప్తుంది. సో ఢిల్లీలో ధర్నా చేయడం అనేది వ్యతిరేకించొద్దని కాదు, వ్యతిరేకించవచ్చు క్లియర్గా. కానీ ఆమె రోల్ ఏంటి? ఆమె ప్రతిపక్షమా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె జగన్కి ప్రతిపక్షమా లేకపోతే కూటమికి ప్రతిపక్షమా, అది ముందు తేల్చుకోవాలి. తేల్చుకున్నప్పుడు నీ టార్గెట్ మెయిన్గా చంద్రబాబు కూటమి మీద వాళ్ళ హామీలు నెరవేర్చాలని చెప్పి, తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఈమె వైఎస్ఆర్ లెగసీ నేనే వైఎస్ఆర్కి వారసురాలని అంటుంది. మరి వైఎస్ఆర్ విగ్రహాలను విపరీతం కొలగొట్టారు. ఎస్కే యూనివర్సిటీలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తీయించేశారు. ఇలాగ అనేక చోట్ల చేశారు కదా, మరి దాన్ని ఎందుకు విమర్శించట్లేదు ఈమె? సో క్లియర్గా ఆమె వ్యక్తిగత అజెండాతో ఒక షర్మిలాగానే ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలాగా ఆమె బిహేవ్ చేయట్లేదు. సో ఆమెకు జగన్కి మధ్య గొడవలు ఉన్నాయి. ఆస్తి గొడవలు కావచ్చు, రాజకీయ అధికారంలో పంపకం కావచ్చు, వీటి మధ్య గొడవలు ఉన్నాయి. ఈమెను ఎంటర్టైన్ చేయలేదు జగన్. దాంతో ఆమె కక్ష కట్టింది. అదేదంటారు కదా, పాతకాలంలో ఒక స్త్రీ కక్ష కడితే ఎలా ఉంటుందని, అలా నిన్ను నాశనం చేసే వరకు నేను నిద్రపోను అన్నట్టుగా ప్రతిజ్ఞ చేసింది. దాంతో ఆమె దిగింది అనేది క్లియర్గా మనకి అర్థమవుతుంది. అందుకని ఆమెకి చంద్రబాబు ఇంకొకరు అనేది ఇంపార్టెంట్ కాదు, జగనే ఇంపార్టెంట్. జగన్నే ఆమె చేస్తుంది. ఇది కాంగ్రెస్ అధిష్టానం మేలుకొని ఆమె మీద చర్య తీసుకోవడమో లేదా గట్టిగా చెప్పడమో చేస్తే మాత్రమే ఇది ఆగుతుంది తప్ప ఆమె టార్గెట్ అయితే జగనే క్లియర్గా. ఎందుకంటే ఆమె ప్రాక్టీస్ని గమనిస్తూ ఉంటే ముందు నుంచి కూడా వాళ్ళే చెప్తున్నట్టుగా వైసీపీ వాళ్ళు చంద్రబాబుని పూలతో కొడుతుంది, జగన్ని రాళ్లతో కొడుతుందని. రాళ్లతో కాదు, నిన్నైతే ముళ్ళ బాణాలే వేసింది జగన్ మీద, చంద్రబాబు మీద వాళ్ళు చెప్పినట్టు పూలే వేసింది. సో దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఈమెకు వ్యతిరేకత పెరుగుతుంది ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కోమాలో ఉంది, ఈ మీద చిటికిన వేలు కదుపుతుంది, కొంత ప్రాణం తెస్తుంది అనుకున్నారు. అది ఇప్పటికైతే ఏం జరగలేదు. పోనీ ఆమె చాలా లేటుగా ఎంటర్ అయింది కాబట్టి ఇప్పటికిప్పుడే రాదనుకున్నా, ఇప్పుడు కూడా ఆమె పోరాటం చేయకుండా, ప్రజల తరపున నిలబడి పోరాటం చేయకుండా ప్రతిపక్షంగా ఉన్న జగన్ని, బలహీనంగా ఉన్న జగన్ని విమర్శించడం ద్వారా ఈమె క్లియర్గా వ్యక్తిగతంగా మాత్రమే ఆలోచిస్తుంది అనేది అందరూ. ఇప్పుడు మనం ఎవరిని కలిసినా షర్మిల అనగానే జగన్కి వ్యతిరేకంగా మాత్రమే ఆమె ఉంది అనే విషయం అర్థమైపోయింది. ఆమె దాచుకునే టైప్ కూడా కాదు, ఓపెన్గానే మాట్లాడుతూ ఉంది కాబట్టి అందరికీ అర్థమైపోయింది. దీనివల్ల కాంగ్రెస్కి అయితే ఏ రకమైన ఉపయోగం జరగదు. చంద్రబాబుకి కొంతవరకు మేలు జరుగుతుంది. ఎందుకంటే తను పోరాడకుండా కొంతవరకు చెల్లెలే పోరాడితే కొంత బెటర్ అనేది చంద్రబాబుకి ఇది కాబట్టి చంద్రబాబుకి మేలు జరుగుతుంది. అందుకనే వైసీపీ వాళ్ళు చంద్రబాబు దగ్గర ఏం ప్యాకేజ్ తీసుకునింది, అందుకే ఇలా చేస్తుందని. ప్యాకేజ్ తీసుకుందా లేదా మనకు అనవసరం, కానీ ఆమె పోరాటం మాత్రం ప్రజల తరపున పోరాటం అనేది కనిపించట్లేదు. కనీసం ఇక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రజల తరపున అనేక ఇష్యూల్ని టేకప్ చేసింది. ఇక్కడ కూడా ఆమెను ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు అక్కడ ఏంటంటే, అక్కడ ఇప్పటివరకు ఆమెకి ఏమాత్రం అన్న మైలేజ్ ఎందుకు వచ్చిందంటే తెలుగుదేశం మీడియా వల్ల. తెలుగుదేశం మీడియా ఆమెను ఫోకస్ చేస్తుంది.
తెలుగుదేశం మీడియా ఎప్పటి వరకు చేస్తుంది, జగన్ని ఈమె టార్గెట్ చేసేంత వరకు తెలుగుదేశం మీడియా ఫోకస్ చేస్తుంది. వన్స్